గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాట్లాడారు మంత్రి. గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పనులు చేస్తుందని ఆరోపించారు. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు తీసుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ను ధనవంతుని చేయటమే మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యే కాగానే 28 కోట్ల నిధులను మంజూరు చేయించారని తెలిపారు మంత్రి వివేక్. 10 సంవత్సరాలలో గైతాన్పల్లిలో అయినా కానీ చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా నిధులు పెట్టలేదు. ఖాళీ ప్రొసీడింగ్స్ అని చెప్పి చూపించి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బాల్క సుమన్ ప్రజల గురించి మర్చిపోయారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి ప్రాజెక్ట్, అక్కడ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని ఎట్లా ధనవంతుడు చేయాలని చెప్పి సుమను ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇద్దరి ప్రయత్నాలు కేవలం కాంట్రాక్టర్ని ఎట్లా బలపరచాలని చెప్పి పనిచేస్తున్నాడు. కానీ ప్రజల గురించి మర్చిపోయినాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి బొబ్బరి చిల్క, దేవులవాడ, వెల్మపల్లి ఎక్కడైతే భూములు పోయినాయో కాళేశ్వరం ప్రాజెక్టులో 4 సంవత్సరాల వరకు ల్యాండ్ అక్విజిషన్లో నిధులు కేటాయించలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందుకు నిధులు కేటాయించడం జరిగింది. 9వ తారీఖు నాడు వాళ్ళందరూ అకౌంట్లలో కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ నిధులు పోతాయి.